నోర్లేని మూగజీవికి కూడా బర్త్డే వేడుకలు నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు ఆ దంపతులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఐల రమేష్ రాధా దంపతులు గత 2 ఏళ్లుగా తమ ఇంట్లో ఒక ఆవును పెంచుకుంటున్నారు. అయితే శుక్రవారం రోజున ఆవును తీసుకురావడంతో దానికి లక్ష్మి అని పేరు పెట్టారు. 2 సంవత్సరాలు పూర్తి కావడంతో 2వ బర్త్డే వేడుకలు నిర్వహించారు. తమ ఇంట్లోని ఒక వ్యక్తికి ఎలా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారో అదేవిధంగా గోమాతకు నిర్వహించారు. శుభ్రంగా స్నానం చేయించి మెడలో పూలమాల వేసి శాలువు కప్పి బొట్టు పెట్టి కేక్ కట్ చేసి ఆవుకు తినిపించారు. అంతేకాదు ఇరుగు పొరుగు వారిని పిలిచి స్వీట్లు పంపిణీ చేసి వారికి కూల్ డ్రింక్స్ కూడా తాగించారు. ఇంట్లో కుటుంబ సభ్యుల వలె ఆ ఆవును పెంచుకుంటున్నారు. ఆవుకు ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ 12 ఇడ్లీలు పెడతారు. మధ్యాహ్నం చపాతీ కూడా తినిపిస్తారు. ఆవు తిన్న తర్వాతే వారు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. గోమాత కూడా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని అంటున్నారు ఆ దంపతులు. ఈ ఆవు తమ ఇంటికి వచ్చిన తర్వాతే అష్టైశ్వర్యాలు కలిసి వచ్చాయని, అందుకే తమ ఇంట్లో ఒక మెంబర్ లాగా చూసుకుంటున్నామని అంటున్నారు. నేను 2 సంవత్సరాల నుంచి ఈ గోమాతను సాదుకోవడం జరుగుతుంది. దీనిని మేము శుక్రవారం తీసుకురావడం జరిగింది. శుక్రవారం తీసుకొచ్చినందున దానికి పేరు బ్రాహ్మణోత్తుని అడిగితే, పురోహితుని అడిగితే లక్ష్మణ్ పేరు పెట్టండి అని అంటే దానికి నామకరణం లక్ష్మి అనే నామకరణం చేయడం జరిగింది. అంటే ఈ 2 ఇయర్స్ నుంచి గోమాత లక్ష్మి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క మేము చూసుకుంటున్నాం. మా ఇంట్లో ఇప్పటివరకు మాకు పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ వెళ్ళి పాజిటివ్ జరుగుతుంది. మాకు మంచి కలిసి వచ్చింది కాబట్టి మేము ఈ గోమాతను ఈ విధంగా అంటే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లెక్క పెంచుకుంటున్నాం. మా ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు పాజిటివ్ జరుగుతుంది కాబట్టి, మాకు మంచి జరుగుతుంది కాబట్టి, మాకు కలిసి వస్తుంది కాబట్టి దానికి మా పిల్లలకి ఎట్లయితే మా మన్మలకు కానీ మన్మరాళ్ళకి కానీ మా పిల్లలకు కానీ ఏ విధంగానైతే బర్త్డే చేస్తామో, జన్మదినం చేస్తుంటామో దానిని కూడా మాకు ఫ్యామిలీ మెంబర్ లెక్క చూసుకుంటాం కాబట్టి దానికి కూడా మేము బర్త్డే చేస్తున్నాం.